Hello viewers, welcome back to my channel. This is Pavitra Jagdish. Welcome to Daily Vlog. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇవాల్టి బ్లాగ్ వచ్చేసరికి మంచి ముగ్గుతో స్టార్ట్ చేయబోతున్నానండి. అండ్ దీంతో పాటు నేను పాప కోసం అయితే జావ చేస్తాను కదా, అది ఎలా చేస్తాననేది పూర్తిగా దీనిలో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ అయితే నేను బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను, అది కూడా దీనిలో చెప్తాను అనమాట. అండ్ మార్నింగ్ అయితే మంచి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఈ ముగ్గు అయితే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండి, కమలాల ముగ్గు అనమాట. అండ్ ఇంకైతే లోపలికి వెళ్ళిపోతామండి. లోపల వచ్చేసరికి ఎస్టర్డే మడత పెట్టిన బట్టలు అయితే ఉన్నాయండి, అలాగే ఉంచేసాం అనమాట. వదిన వాళ్ళ ఇంటి నుంచి వచ్చాము మేము. అండ్ ముందు రోజు అయితే నేను బట్టలు అయితే వేశాను. ఈసారి ఇదైతే మండే వ్లాగ్ అండి. అండ్ ఇక్కడైతే చూసారా ఎన్ని బట్టలు పెట్టాల్సినవి అయితే ఉన్నాయండి, ఇవన్నీ పెట్టేసేయాలన్నమాట. అండ్ ఇంకా బయట కూడా ఉన్నాయన్నమాట కబోర్డ్లో. అండ్ క్లైమేట్ అయితే ఇట్లా ఉందన్నమాట. చూడండి, చాలా ఎండగా అయితే ఉంది బయట. అండ్ వాష్ చేసినవన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో వేసాను కొన్ని బట్టలు అయితే. అండ్ అవి కూడా ఆరబెట్టేసేయాలి. అండ్ ఇంకా ఇవి ఉన్న మట్టికి ఇంకా లోపల పెట్టేసుకోవాలి. ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే కిచెన్ దగ్గరికి వచ్చేసానండి. మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అయితే యుటెన్సిల్స్ ఉన్నాయండి, ఇంకా అవి అయితే క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మిల్క్ పొయ్యి మీద పెట్టేసాను అనమాట. ఇదైతే డీమార్ట్లో తెచ్చుకున్నామండి, ఎందుకంటే ఒక పాట్ వేద్దాము, ఒక ట్రీ వేద్దాం అన్నట్టు. ఇదైతే 50 రూపీస్ నాకు డీమార్ట్లో పడిందనమాట. అండ్ రీజనబుల్ అనిపించింది అనమాట. ఇదైతే తొందరలోనే ఒక ముక్క తెచ్చేసి వేసేసేయాలి. ఇంకా ఫైనల్ అయితే నేను ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే కిచెన్ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అంతా మెస్సీ అయిపోతుంది కదా. ఇంక ఇవన్నీ గబగబా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఇంకా ప్లేట్ తీసుకున్నానండి, ఎందుకంటే పాప కోసం ఇంకా జావ చేద్దామని చెప్పేసి జావ కోసం రెడీ చేస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే బాదం పప్పు తీసుకోవాలండి, నెక్స్ట్ జీడిపప్పు, కొంచెం పిస్తా పప్పు, అండ్ నెక్స్ట్ అయితే కొంచెం పచ్చెనగపప్పు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదండి, అవి కూడా తీసుకోవాలి, ఎందుకంటే చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఇది ఆప్షనల్ అండి. నెక్స్ట్ అయితే మినపప్పు తీసుకోవాలి. నెక్స్ట్ దీనిలో నేనైతే రైస్ కూడా తీసుకున్నాను, అండ్ జీలకర్ర కూడా తీసుకున్నాను, అండ్ డేట్స్ కూడా తీసుకున్నానండి, అంటే ఇది ఆప్షనల్ అనమాట. అండ్ వాము కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఇంక ఇవన్నీ అయితే నేను ఈ జీడిపప్పు, బాదం పప్పు అండ్ పిస్తా పప్పు ఈ మూడింటిని ఒక కవర్లో పెట్టేసుకుంటానండి, ఎందుకంటే కావాల్సిన మట్టికి తీసుకుంటాను. మిగతావన్నీ ముడి వేసేసి నేను ఏం చేస్తానంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ ఫ్రెష్గా ఉంటాయి, మనం ఎప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ నేను ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు తీసుకున్నవన్నింటినీ నేను కందిపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి నేను. అండ్ ప్లేట్లో అయితే చూపించలేదు కానీ కందిపప్పు కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ నానబెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ వేశాను. అండ్ ఈ మ్యాంగోస్ అయితే పాడైపోతున్నాయని చెప్పేసి పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట, కట్ చేసేసుకొని. అండ్ ఇక్కడైతే బయటకైతే వచ్చేసానండి, ఎందుకంటే బట్టలు అయితే ఉండిపోయినాయి కదా, ఇంకొంచెం క్లైమేట్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి నేనైతే బయటకు వచ్చేసాను. అండ్ బయట అయితే బాగుంటుందండి, అండ్ ఇక్కడ నించొని కానీ కొంచెం ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. బయట అయితే మడత పెడదామని చెప్పి బయటకు వచ్చేసాను అనమాట. అండ్ శబ్దం కూడా చూసారా, కూకూ శబ్దం చాలా బాగా అనిపిస్తుంది, కోయలు కూడా. అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను బట్టలన్నీ మడత పెట్టేసుకున్నానండి బయట. అండ్ ఇంకైతే లోపలికి వచ్చేసాను. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా నేను మొత్తం అన్నీ నానబెట్టినవన్నీ 4 అవర్స్ అయితే నానబెట్టాను ఆ రోజు. అండ్ 4 అవర్స్ తర్వాత ఇలా ప్లేట్లో తీసుకొని ఆరబెట్టేసుకున్నానండి. ఇవైతే నెక్స్ట్ అయితే నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఇదైతే ఎలా మిక్సీ పట్టాలి అంటే ఆరిపోయిన తర్వాత వాటన్నింటినీ ఫ్రై చేయాలండి.
ఇవన్నీ ఒక దానిలో తీసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్సీ ఫైన్ పౌడర్గా అయినా చేసుకోవచ్చు అండ్ క్రిస్పీగా రవ్వగా అయినా కూడా చేసుకోవచ్చు. మీ పిల్లలు ఎలా తింటే అలా చేసుకోవచ్చు అండి. అండ్ నేనైతే మా పాప క్రిస్పీగా ఉంటే తినట్లేదండి. సో నేనైతే కొంచెం ఫైన్ పౌడర్ లాగే చేస్తున్నాను అనమాట ఇట్లాగా. అండ్ ఇది చాలా రోజులైతే ఉంటుందన్నమాట. మనం ఫ్రెష్గా చేసుకోవాలంటే ఫ్రెష్గా చేసుకోవచ్చు. 1 వీక్కి సరిపడా నేనైతే చేసుకున్నానండి. 1 వీక్ అయితే సరిపోతుంది. 1 మంత్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ పాడైపోతుంది కదా, మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు. అండ్ సో నేనైతే వారానికి ఇది అయిపోతుందండి నాకు పాప కోసం. అండ్ ఇదైతే నేను ఇలాంటి కంటైనర్స్లో, అండ్ ప్లాస్టిక్ కంటైనర్స్ అయినా పర్లేదు, గ్లాస్ కంటైనర్స్ అయినా పర్వాలేదు, ఇట్లా స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ పొడి వాటర్లో కలిపి జావ చేసుకోవడం అండి. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసింది కదండి, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ చేయాలి కదా. ఇంకా నేనైతే సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే చేసేద్దామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. అండ్ ఇదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఫస్ట్ అయితే ఆమ్లెట్ తీసుకున్నాను. ఆమ్లెట్ వేసేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కారం, ఉప్పు వేసేసుకొని ఇట్లాగా ఆమ్లెట్ పీసెస్ లాగా చేసేసుకున్నాను. అండ్ ఇంకా కొద్దిగా ఆయిల్ ప్యాన్లో వేసుకొని కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. అండ్ దీనిలో అయితే కొద్దిగా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నానండి. అండ్ సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు కూడా వేసేసుకున్నాను. అండ్ తురుముకున్న బీట్రూట్ కూడా వేసేసుకున్నానండి. ఇవన్నీ పచ్చ ముక్కలుగానే వేసేసుకున్నాను. అండ్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకసారి అయితే. ఈ రెసిపీ అయితే మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి. ఇంకా నేనైతే సాల్ట్ వేసేసుకొని మూత పెట్టించేసి బాగా ఈ కుక్ అవ్వాలన్నమాట. ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూద్దామండి. అండ్ ఇంకా ఫైనల్గా అయితే నేను ఇందులో బీట్రూట్ కూడా వేసేసుకున్నాను. ముందు క్యారెట్ వేసాను కదా, ఇప్పుడు బీట్రూట్ కూడా వేసేసుకున్నాను. అండ్ ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అండ్ ఫైనల్లీ అయితే ఇట్లా ఉందన్నమాట. ఇది వెజిటేబుల్స్ ఫ్రైడ్ రైస్ అని అనొచ్చు, లేకపోతే బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అని కూడా అనొచ్చండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. అండ్ ఇందులోకి అయితే ఇప్పుడు మనం కొద్దిగా ఇంకా రైస్ ఎంత కావాలో అంత రైస్ అయితే వేసేసుకోవాలండి. ఇదైతే హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా. చిన్నపిల్లలు ఎవరైనా తిన్ను అని చెప్తూ ఉంటారు కదా, అని ఏడుస్తూ ఉంటారు, నాకు వెజిటేబుల్స్ ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటారు కదా. కొంతమంది తినడం కూడా మానేస్తారు. సో ఇట్లా చేసి పెట్టండి ఒక్కసారి అయితే. అండ్ ఇదైతే ఫైనల్లీ అయితే గుడ్ హెల్త్ అనమాట, హెల్తీ ఫుడ్ అనమాట ఇది. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. అండ్ ఇదైతే ఫైనల్గా నేను ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాను కదా, ఎగ్ పీసెస్ అన్నీ దీనిలో యాడ్ చేసేసుకున్నాను. అండ్ కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. దీనిలో యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పైనుంచి ధనియా పౌడర్ అండ్ కారం వేసుకోవాలి. అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. అండ్ ధనియా పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇవన్నీ మనకి రుచికి సరిపడా వేసుకోవాలన్నమాట. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. అండ్ ఇది చికెన్ మసాలా కూడా వేసానండి దీనిలో. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఎందుకంటే చికెన్ మసాలా అనమాట ఇది, దీనిలో వేసాను. అండ్ టేస్ట్ వైజ్ అయితే బాగుంది. అండ్ మొత్తం అన్నీ కలిపేసుకున్నాను అనమాట ఫైనల్గా. అండ్ చిన్నపిల్లలకైతే ఈ మసాలాస్ తీసేసి ఇంకా యాడ్ చేసుకోండి. కారం, ఉప్పు వేసుకుంటే మటుకి, టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మటుకి పిల్లలు అయితే ఫాస్ట్గా తినేస్తారు. అండ్ మన కోసం ఇంకా పెద్దవాళ్ళ కోసం అయితే మటుకి ఈ మసాలాస్ యాడ్ చేసుకుంటే అండ్ బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది కదా, అందుకని ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇంకా మా ఫుడ్ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ ఇందులో ఆప్షనల్ ఏంటి అంటే కొద్దిగా లెమన్ పిండుకోవాలండి. అండ్ కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. అండ్ ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.